అలాగే విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి నీటిలో ఆల్రెడీ ములుగుకొని వ్యక్తిని బయటకు తీసుకోవడానికి ఇప్పుడు దిగుతాడు. రెండు ఏమైనా సిగ్నల్స్ ఇవ్వాలంటే ఆ తాడుని ఎలా ఊపాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ తాడు ఈ విధంగా ఊపితే బయటకు వచ్చేయమని, ఈ విధంగా ఊపితే మనిషి దొరికడం చెప్పి కింద ఉపయోగపడుతుంది. అందుకని బడ్డీ సిస్టమ్ లో చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఒక రెస్క్యూని తీసుకురావడం జరుగుతుంది. తన ద్వారా సమాచారం అడగడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, మునిగిపోయారు ఏంటి అనేది. జీప్ డ్రైవర్ లోపలికి వెళ్ళడం జరిగిందండి. ఆల్రెడీ చూస్తున్నారండి. ఎప్పుడు కూడా బోట్లు అనేవి బడ్డీ సిస్టమ్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేసు ఒక బోటుకి పంచర్ అయినా లేకుంటే వేరే ఆర్ట్స్ ఏమైనా ఎదురైనా సరే అటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళకి రెండు బోట్స్ 29 తర్వాత 30కి మనం రెస్క్యూ బ్రేక్స్ అందించాలండి ఎవరికైనా సరే. అలాగే 100 అడుగుల లోతు వరకు ఆ డీప్ డ్రైవర్ నీటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్లే అదే పల్స్ ప్రెజెంట్ అయితే మాత్రం సిపిఆర్ ఇవ్వకూడదు. పల్స్ ఆబ్సెంట్ అయితేనే సిపిఆర్ ఇవ్వాలంటే సిపిఆర్ ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, ప్రతి ఒక్కరికి ఈ స్టెర్నం నుంచి హ్యాండ్ ఏదైతే రైట్ హ్యాండ్ ఉంటుందో మాస్టర్ హ్యాండ్ ని కింద అవును సార్ కిలోమీటర్ ఇది సార్. ఈ డ్రైవర్ ద్వారా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో రికవర్ చేసుకోవడం జరిగిందండి. రికవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒడ్డుకు వస్తూ ఉన్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ టీంకి ఎంఎఫ్ఆర్ టీంకి అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ని రికవర్ చేసుకోవడం జరుగుతుందండి. డబుల్ హ్యాండ్స్ తో ఇచ్చారండి, ఒక మాస్టర్ హ్యాండ్ తోటి. అలాగే చిల్డ్రన్స్ కి అయితే సింగిల్ హ్యాండ్ తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫాంట్స్ అండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా అన్కాన్షియస్ అయిపోయినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఫస్ట్ అలర్ట్నెస్ చెక్ చేయడం. వాళ్ళు ఎలాగా ఇప్పుడు పెద్దవాళ్ళకంటే మనం భుజాలపై తట్టు ఏదో చెక్ చేసాం, బట్ చిన్నపిల్లలకి ఏంటి క్వైట్ డిఫరెన్స్. వాళ్ళకి చెక్ చేసేటప్పుడు మనం జస్ట్ పించ్ చేయాలండి. ఎక్కడైనా కార్లో కానీ లేదంటే చేతుల్లో కానీ ఎక్కడైనా పించ్ చేస్తూ ఉండాలి. పించ్ చేస్తూ మనం అలర్ట్నెస్ చెక్ చేయాలి. అటువంటి రెస్పాన్స్ లేదంటే చిన్నపిల్లలకి సిపిఆర్ ఇచ్చేటప్పుడు రెండు నిప్పల్స్ కి సెంటర్ మన మిడిల్ ఫింగర్స్ ఉంటాయి కదండి, మిడిల్ ఫింగర్స్ రెండు నిప్పల్స్ కి సెంటర్ లో పెట్టి వాళ్ళకి ఈ విధంగా సిపిఆర్ అనేది వీళ్ళకి చెప్పాం కదండి. పెద్దలకైతే ఇక్కడ మనం క్యారోటిడ్ పల్స్ చెక్ చేస్తాం, చిన్నపిల్లలకైతే మనం బ్రేకియల్ పల్స్. ఓకే, బ్రేకియల్ పల్స్ చెక్ చేసిన తర్వాత సిపిఆర్, వీళ్ళకి సిపిఆర్ సేమ్ సిపిఆర్ వీళ్ళకి పెద్దవాళ్ళకైతే మనం వీళ్ళకి 3 to 4 సెంటీమీటర్ ఇవ్వాలండి. జస్ట్ 15 టైమ్స్ మాత్రమే కంప్రెషన్స్ ఇవ్వాలి. అదే పెద్దవాళ్ళకైతే 30 టైమ్స్ చెప్పాం కదా, వీళ్ళకి ఓన్లీ 15 టైమ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి కంప్రెషన్ మనం బ్రీతింగ్స్ ఇచ్చాం కదండి, వీళ్ళకి పప్స్ ఇవ్వాలి. ఉఫ్ అని పప్స్ ఇవ్వాలి. ఎందుకంటే
వీళ్ళకి పప్స్ ఇచ్చేటప్పుడు ముక్కు నోస్ మరియు మౌత్ రెండు కూడా మూసి ఇవ్వాలండి. అందువల్ల ఎందుకంటే చిన్నపిల్లలకి రెండు కవర్ చేసి ఇవ్వాలి. లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ నోస్ ద్వారా కానీ అయినా సరే బయటికి రాలేకపోతున్నాడు అనుకోండి, తను రోప్ ద్వారా 2 times రోప్ ని సేవ్ చేస్తారు. వాటర్ లో సర్వైవ్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అలాగే సేమ్ మనకి థర్మాకోల్ తో లైఫ్ జాకెట్ తయారు చేసుకుని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే వాటర్ బాటిల్స్ స్టేట్ వైడ్ 6 జిల్లాలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. దానిలో భాగంగానే మనకు నంద్యాల జిల్లాలో ఈరోజు స్టేట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డేట్ కోసం అడిగినారు, డేట్ ఇచ్చినాము. దానికోసం మన జిల్లాలో లాస్ట్ టైం తుఫాను వచ్చి చాలా ఇబ్బంది పడినాం కాబట్టి దానికోసం ముందు జాగ్రత్తగా అవేర్నెస్ చేసి దానికి ఈ ప్రోగ్రాం పెట్టాం. దానికి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన దానికి స్టేట్ నుంచి మనకు వచ్చిన దానికి మనకు జిల్లా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే మన నంద్యాల ఏఎస్పీ మేడం గారు, అలాగే 10th బెటాలియన్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాక్ ఎక్సర్సైజ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యొక్క మాక్ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఒక రియల్ టైమ్ సినారియోలు ఏమైనా మనకైనా ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనా విక్టిమ్స్ వాళ్ళు మునిగిపోతే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ వస్తే అప్పుడు ఎలా విక్టిమ్స్ ని కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోతే అలా ఏ విధంగా విక్టిమ్స్ ని కాపాడాలి, ఈ అన్న దాని గురించి ఒక సినారియో రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఈ సినారియోలో మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఒక బోట్ ఏంటంటే సివిలియన్స్ సంబంధించిన బోట్ ఒక క్యాప్సైజ్ అవుతుంది. క్యాప్సైజ్ అంటే పల్టీ జరగడం జరుగుతుంది. దాని తర్వాత మన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూవర్స్ వెళ్ళి వాళ్ళని ఎలా కాపాడారు, కాంటాక్ట్ రెస్క్యూ మరియు నాన్ కాంటాక్ట్ రెస్క్యూ. తర్వాత ఒక వ్యక్తి మునిగిపోయి ఉంటే ఆ మునిగిపోయిన వ్యక్తిని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో డీప్ డైవర్ వెళ్ళి ఎలా వాళ్ళని తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ సిపిఆర్ కానీ ఎలా చేయడం ఎలాగో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా మన దగ్గర ఉన్న విషయాలతో సామాన్లతో మనం ఒక ఇంప్రూవైజ్డ్ డివైస్ ని తయారు చేసుకుని ఎలా మనం ఫ్లడ్ సిచ్యువేషన్ లో మనం ఎలా మనం కాపాడుకోవచ్చో అది కూడా ఈ రోజు చూపించడం జరిగింది. మరొకసారి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గోపాల్.